హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల వెంకీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: చింతకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత సాల్ట్. ఫ్రెండ్స్, చింతకాయనైతే బాగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఈ చింతకాయలనైతే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మంట అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా చింతకాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ స్పూన్తో మనం చింతకాయల్ని ఇలా ప్రెస్ చేస్తే అవి ఉడికాయో లేదో కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలా ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చికాయలు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పక్కన పెట్టుకున్న చింతకాయలు అండ్ పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చింతకాయ పచ్చడి అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.